సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. గమ్ బ్లీడింగ్ అనేది ఏజ్ తో సంబంధం లేకుండా చాలా మంది సఫర్ అవుతున్నారు యాక్చువల్గా. అంటే గమ్ బ్లీడింగ్ అవ్వడానికి కారణం ఏమిటి? దాన్ని తగ్గాలంటే జనరల్గా మసాజ్ చేయండి చేతితోటి అని సరిపోతుంది, ఏం పర్వాలేదు, లేదంటే ఒక జెల్ ఉంటుంది అది పెట్టి అప్లై చేయండి తగ్గిపోతుందని చెప్పేవాళ్ళు కూడా, అంటే ఉచిత సలహాలు మన పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ చాలా మంది చెప్తూ ఉంటారు ఇలాగ. ఓకే, సో అలా చేస్తే తగ్గిపోతుందా నిజంగానే? తగ్గదమ్మా. గమ్ బ్లీడింగ్ అనేది నువ్వు ఎంత ఫింగర్తో మసాజ్ చేసినా ఏది అప్లై చేసినా కూడా తగ్గదు. సో ఆ బ్లీడింగ్కి కాజ్ ఏంటనేది తెలవాలి ఫస్ట్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే గమ్ లోపల గారం ఉంటే దాని నుంచి ఇన్ఫ్లేమ్ అయి బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. సో ఊరికే గమ్స్ బ్లీడ్ అవ్వవు. గమ్ బ్లీడ్ అవ్వాలంటే అది ఇన్ఫ్లమేషన్ ఉండాలి. ఇన్ఫ్లమేషన్ ఉండాలంటే ఒక ఫారెన్ బాడీ ఉండాలి అక్కడ. ఆ ఫారెన్ బాడీ ఈజ్ నథింగ్ బట్ ద క్యాలిక్యులస్. క్యాలిక్యులస్ అంటే ఏమీ లేదు, ఎవ్రీడే మనం తినేది ప్లాక్. ఆ ప్లాక్ గట్టిగా అయిపోయి క్యాలిక్యులస్ అవుతుంది. సో 2 days ప్లాక్ కనుక మనం క్లీన్ చేయకపోతే అది కొంచెం గట్టిగా అయిపోయి గమ్ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ దట్ కాజెస్ ఇరిటేషన్ టు ద గమ్ అండ్ దెన్ ద ఇన్ఫ్లమేషన్ ఫాలోడ్ బై బ్లీడింగ్. సో చాలా మంది ఏం చేస్తారంటే ఓవర్ ద కౌంటర్ ఈ మౌత్ వాష్లు, గమ్ పెయింట్స్ అవన్నీ కొనుక్కుని మసాజ్ చేస్తుంటారు. ద మోర్ యూ మసాజ్, ఆ లోపల ఉన్న క్యాలిక్యులస్ అయితే పోదు, ఆ పైన గమ్ ఫైబ్రస్గా అవుతూ ఉంటుంది. స్లోగా గమ్ రిసీడ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీకు బ్లీడింగ్ ఉంటే మీరు ఇమీడియట్గా దంతవైద్యుడి దగ్గరికి వెళ్తే వాళ్ళు దానికి చూస్తారు. ఫస్ట్ అది ఎందుకు బ్లీడ్ అవుతుంది అనేది చూసి, ఆ ఇన్ఫ్లమేషన్ ఎందుకు ఉంది దానికి ట్రీట్మెంట్ చూసి తర్వాత మీరు చేసేయన్నీ చెప్తాం. ఇప్పుడు డీప్ క్లీనింగ్ అంటారు కదా, అంటే ఏం చేస్తారండి యాక్చువల్గా? డీప్ క్లీనింగ్ అంటే ఏం లేదమ్మా, పన్ను ఉంటుంది, పన్ను చుట్టూతా గమ్ ఉంటుంది. ఆ గమ్కి పన్నుకి మధ్యలో ఒక పాకెట్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ పెరిడాంటల్ పాకెట్. ఆ పాకెట్కి ఒక అటాచ్మెంట్ ఉంటుంది ఆ టూత్కి రూట్కి మధ్య జంక్షన్లో, దట్ ఈస్ కాల్డ్ ఎపిథీలియల్ అటాచ్మెంట్. సో ఎప్పుడైనా మనం తిన్న గార ఆ గమ్ పాకెట్లో ఉండి సో ఆ ఎపిథీలియల్ అటాచ్మెంట్ బ్రేక్ అయితే అప్పుడు ఈ గార ఇంకా లోపలికి వెళ్ళి అప్పుడు దాకా గమ్ముని ఇన్ఫ్లేమ్ చేసిన గార లోపల ఎముకని ఇన్ఫ్లేమ్ చేస్తుంది. సో అప్పుడు ఆ ఎముక స్లోగా అరిగిపోతూ ఉంటుంది. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ పెరిడాంటైటిస్. అది గమ్ములో ఉన్నంత మటుకు జింజివైటిస్ అని అంటాము, అది బోన్లోకి వెళ్తే పెరిడాంటైటిస్. వన్స్ ఇట్ గోస్ ఇన్ టు ద బోన్ అప్పుడు మనకి పస్ వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ బ్లీడింగ్ ఆఫ్ ద గమ్స్, తర్వాత పస్ డిశ్చార్జ్, ఆ తర్వాత పస్ కూడా రాదు, ఆగిపోయి ఆ లోపల ఎముక అరిగిపోయి గమ్ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు టూత్ సైజ్ పెద్దగా అనిపిస్తుంది. టూత్ సైజ్ ఎందుకు పెద్దగా అనిపిస్తుంది అంటే రూట్ కూడా ఎక్స్పోజ్ అయి ఉంటుంది. చాలా మంది పేషెంట్స్ వస్తారు, మేడం నా టూత్ ఫస్ట్ లో చాలా బాగుండేది, రాను రాను పెద్దగా అనిపిస్తుందని. సో అప్పుడు ఏం చేయాలి, మనం చూడాలి లోపల బోన్ ఎట్లా ఉంది, బోన్ అరుగుతుందా, ఆ లోపల రూట్ బయటకి ఎక్స్పోజ్ అయిందా అని. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఆ పెద్ద అయిన టూత్ మధ్యలో గ్యాప్స్ వస్తూ ఉంటాయి, అంటే ఎముక అరిగిపోతూ ఉంటుంది. సో వన్స్ ఆ గ్యాప్స్ వచ్చినాక స్లోగా మొబిలిటీ స్టార్ట్ అవుతుంది టూత్లో. ఆ మొబిలిటీ స్టార్ట్ అయ్యి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అయినా పన్ను ఊడిపోయి వచ్చేస్తుంది. సో ఆ పన్ను ఊడిపోతే పేషెంట్లు అంటారు నేను పన్ను తీపించుకోకుండా హ్యాపీగా నా పన్ను వచ్చేసింది అంటారు. బట్ దట్స్ రాంగ్. ఒక్క పన్ను ఊడిందంటే అటు ఇటు పళ్ళు కూడా కదులుతాయని అర్థం. సో పన్ను ఊడింది అంటే వెంటనే ఎక్స్రేస్ తీసుకుని మొత్తం బోన్ అనేది ఎలా ఉందో చూసుకోవాలి. అంటే బోన్ ఎందుకు అరిగిపోతుందంటే ఏజ్ గురించేనా? కాదు, ఇదంతా చెప్పా కదా, గార, ఎపిథీలియల్ అటాచ్మెంట్, ఆ లోపల అది గమ్ములో ఉన్నంత మట్టుకు ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద గమ్ కాజ్ చేస్తుంది, అంటే బ్లీడింగ్ వస్తుంటుంది అంతే. బ్లీడింగ్ ఈజ్ ఏ మైనర్ ఇష్యూ. సో బ్లీడింగ్ని వదిలేసి వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే బ్లీడింగ్ ఉంది అని చెప్పేసి బ్రష్ సరిగ్గా చేయరు. సో ఎక్కువ బ్రష్ చేస్తే బ్లీడింగ్ ఉంది మేడం అని కొంచెమే చేస్తున్నారు అంటారు, అది తప్పు. ఆ బ్లీడింగ్ని మొత్తం మనం కంట్రోల్ చేయాలి. సో అలా కొద్దిగా బ్రష్ చేస్తే లోపల ఉన్న గారు ఇంకా లోపలికి గమ్ ఇన్ఫ్లేమ్ అయిపోతూ ఉంటుంది. గమ్ వాచి కొంతమందికి నోరు కూడా క్లోజ్ చేయడానికి లేకుండా ఉంటుంది, పెదాలు మూసినా కూడా ఇన్ బిట్వీన్ గమ్స్ కనపడుతుంటాయి. మీరు నోటీస్ చేశారు అది, కొంతమంది నవ్వుతున్నప్పుడు గమ్స్ లో బ్లీడింగ్ కనపడుతుంది, ఇప్పుడు గమ్ ఇట్లా బ్లీడ్ అవుతూ ఉంటుంది. కొంతమంది పొద్దున నిద్ర లేకగానే పిల్లో కూడా బ్లీడ్ అవుతూ ఉంటుంది. సో ఇవంతా గమ్ ఇన్ఫ్లమేషన్. సో ఆ ఇన్ఫ్లమేషన్ మనం కరెక్ట్ చేస్తే అది అక్కడితో ఆగిపోతుంది. దాన్ని మనం ఊరికే పైన మసాజ్ చేసి లేకపోతే మౌత్ వాష్లు వాడి అట్లా కంట్రోల్ చేస్తే ఆ గమ్ ఇన్ఫ్లమేషన్ కాస్త పెరిడాంటైటిస్ అవుతుంది. సో జింజివైటిస్ లీడ్స్ టు పెరిడాంటైటిస్, వేర్ యాజ్ ఇన్ పెరిడాంటైటిస్ బోన్ లాస్ ఉంటుంది. రైట్, బోన్ లాస్ ఉండి అంటే ఈ గమ్ వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ ఇంకా బోన్లోకి వెళ్ళి ఆ టాటర్ ఆ బోన్ని అరగతీసేస్తుంది. సో ఆ బోన్ అంతా అరిగిపోయి రిసాప్షన్ అయిపోయి ఒక గ్రాన్యులేషన్ టిష్యూ ఫామ్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా పన్ను కదులుతూ ఉంటుంది. రైట్. కానీ ఇప్పుడు ఒక వయసు దాటిన తర్వాత పెద్దవాళ్ళకి కూడా బోన్, మేము అక్కడ పన్ను ఇంప్లాంట్ చేద్దామన్నా కూడా బోన్ స్ట్రాంగ్ లేదండి అని చెప్తుంటారు. సో ఒక ఏజ్ తర్వాత లేదా 30 years తర్వాత బోన్ స్ట్రాంగ్గా ఉంచుకోవాలి అని అంటే మనం ఏం చేయొచ్చు అంటారు? యాక్చువల్గా
బోన్ స్ట్రాంగ్గా లేదంటే వాళ్ళకి ఇదే పెరిడాంటల్ ప్రాబ్లం వచ్చి పళ్ళు పోయినాయి అనుకోండి, సో వాళ్ళకి అప్పుడు డెఫినెట్గా బోన్ ఉండదు. చాలా వరకు క్రియేట్ చేయలేమా మ్యామ్? ఎముక అరిగిపోతే ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నోటీస్ చేశారు మీకు పళ్ళలో ఎముక అరిగిపోతుంది, మీరు ఎవ్రీ 6 months to 1 year డెంటల్ సర్జన్ అప్రోచ్ అయితే వాళ్ళు మీ నోరు చూస్తూ ఉంటారు. ఇఫ్ దే సస్పెక్ట్ ఎనీథింగ్, అప్పుడు మీరు ఒకసారి వాళ్ళని అడగండి ప్రాబ్లం ఏంటని. ఇన్ కేస్ ఈ పెరిడాంటల్ ప్రాబ్లం స్టార్టింగ్లో ఉందనుకోండి, అంటే బోన్ లాస్ స్టార్ట్ అవుతే అప్పుడు దానికి మీకు ట్రీట్మెంట్ ఉంది. ఆ ట్రీట్మెంటే ఫ్లాప్ సర్జరీ అని అంటాం. సో ఆ ఫ్లాప్ సర్జరీ ఏం చేస్తాం, ఆ ఫ్లాప్ అంతా ఓపెన్ చేసేస్తాం. ఫ్రమ్ ఫుల్ మౌత్ ఫ్లాప్ ఓపెన్ చేసి మొత్తం గ్రాన్యులేషన్ టిష్యూ, అంటే ఏమైనా ఎముక అరిగి గ్రాన్యులేషన్ టిష్యూ ఫామ్ అయితే అది మొత్తం క్యూరేట్ చేసేసి, ఆ టూత్లో ఉన్న క్యాలిక్యులస్ కూడా మొత్తం క్యూరేట్ చేసి మళ్ళీ బోన్ ఫామ్ అవటానికి హైడ్రాక్సెప్టైడ్ క్రిస్టల్స్ పెడతాం. సో ఈ హైడ్రాక్సిసెప్టైడ్ క్రిస్టల్స్ ఇట్ ఇండ్యూసెస్ న్యూ బోన్ ఫార్మేషన్, అంటే బోన్ రీజనరేషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో మనకి పోయిన బోన్ అంతా కూడా మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. ఇవన్నీ మనకి ఆ టీత్ ఉన్నప్పుడు ఈ స్టేజ్ 1 స్టేజ్ 2లో చేస్తూ ఉంటుంది. కంప్లీట్ స్టేజ్ 3 అయిపోయి మొత్తం కదిలిపోయి కంప్లీట్ హారిజాంటల్ బోన్ లాస్ వస్తే మాత్రం ఈ రీజనరేషన్ అనేది చాలా కష్టం. అంటే ఇప్పుడు ఇందాక మీరు ఇప్పుడు అన్నారు రికన్స్ట్రక్షన్ చేయొచ్చు, ఆ టైంలో పళ్ళు ఉంటే మరి? పళ్ళు ఉన్నప్పుడే చేయాలమ్మా అది. సో అచ్చా, పళ్ళు ఉన్నా కూడా అదంతా ఓపెన్ చేస్తారా? టీత్ అలా ఉంచేసి చుట్టూత ఫ్లాప్ ఓపెన్ చేస్తాం. ఆ టూత్కి ఆ బోన్కి మధ్యలో జింజేవల్ టిష్యూ ఉంటుంది. మ్యూకోజల్ ఫ్లాప్ మొత్తం రిఫ్లెక్ట్ చేసి మనకి పాకెట్స్ ఉంటాయి. ఆ పాకెట్స్లో గ్రాన్యులేషన్ టిష్యూ ఉంటుంది. అంటే అరిగిపోయిన ఎముకంతా గ్రాన్యులేషన్ టిష్యూ లాగా ఉంటుంది. మొత్తం క్యూరేట్ చేసేసేయాలి ఆ పాకెట్స్. క్యూరేట్ చేసి ఆ టూత్లో ఉండే క్యాలిక్యులస్ మొత్తం క్లీన్ చేసి మొత్తం నీట్గా డిబ్రైట్ చేసి దెన్ వీ హ్యావ్ టు కీప్ హైడ్రాక్సెప్టైడ్ క్రిస్టల్స్ దేర్ అండ్ సూచర్ ఇట్. సో ఒక్కసారి మనం హైడ్రాక్సెప్టైడ్ క్రిస్టల్స్ పెట్టి సూచర్ చేస్తే స్లోగా విత్ ఇన్ 6 months మళ్ళీ బోన్ రీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇట్ ఇండ్యూసెస్ న్యూ బోన్ ఫార్మేషన్. మనం పెట్టే క్రిస్టల్స్ కొత్త బోన్ ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ప్రొసీజర్ అంతా మీకు ఎన్ని గంటలు పడుతుందండి యాక్చువల్గా? అది యూజువల్గా 1 hourలో అయిపోతుంది. నిజమా? యా, అంటే సెగ్మెంట్ వైజ్ చేస్తాం పేషెంట్కి ఇబ్బంది లేకుండా. రైట్ సైడ్ ఒక డే చేస్తే లెఫ్ట్ సైడ్ ఇంకో రోజు, బోత్ సైడ్స్ ఒక రోజు చేస్తే వాళ్ళకి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో అట్ ద మోస్ట్ 1 hourలో ఈజీగా అయిపోతుంది. రైట్. నాకు ఒకనొకప్పుడు మన ఇండియన్ బోర్డర్లో వర్క్ చేసే ఒక డాక్టర్ అన్నారు, అంజలి మనం గట్టిగా కొరికి పాత చెరుగడ్డలు కొరికి తినే టైప్ అవన్నీ పోయి పన్ను స్ట్రాంగ్నెస్ పోతుంది, చక్కగా పలువర్స్ అంటే ఇంత విట్టున్న జా సైజ్ తగ్గిపోతుంది, పళ్ళు కానీ గమ్ము కానీ ఏది స్ట్రాంగ్గా ఉండట్లేదు అని అన్నారు. మీరు ఇన్ని కేసెస్ ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నారు కదా, మీకు అది నిజమే అనిపించిందండి? యాక్చువల్గా 33 years నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. సో మెయింటైన్ చేసే వాళ్ళ పళ్ళు ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఓకే. సో మెయింటైన్ చేయకుండా వదిలేస్తే మాత్రం డెఫినెట్గా పళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవల్యూషన్లో మీరు అన్నట్టు జా సైజ్ కొంచెం తగ్గి కొంచెం క్రౌడింగ్ అనేది ఉంటుంది. అది కూడా కరెక్ట్ చేస్తే నార్మల్ అవుతుంది. తర్వాత మీరు చెరుగ్గడలు నవిలి తిని అని అంటున్నారు. ఎప్పుడైనా ఫ్రంట్ టీత్తో అసలు మేము ఒప్పుకోము చెరుగ్గడలు తినడానికి. సో మనకి అన్ని అడ్వర్టైజ్మెంట్లో యాంటీరియర్ టీత్తో చెరుగ్గడలు కొరకటం అవి చేస్తుంటారు. బట్ యాంటీరియర్ టీత్ ఆర్ ఓన్లీ ఫర్ ఈస్థెటిక్స్. రైట్. సో ఆ ముందు పళ్ళు మీ పలువర్స్ చూడటానికి చాలా అందంగా ఉంది, బాగా మెయింటైన్ చేయండి. సెట్ చేశారు మేము కింద, లేకపోతే నా పళ్ళన్నీ పన్ను మీద పన్ను ఉండేది. అప్పర్ టీత్ బాగానే ఉండేది. సో యాంటీరియర్ టీత్తో మనం ఏది చెరుకులు తింటాం కానీ ఇన్సైజ్ చేయకూడదు ఎక్కువ. ఓకే ఓకే. కాబట్టి యాంటీరియర్ టీత్ మనం జాగ్రత్తగా ఉంటే, పోస్టీరియర్ టీత్ ఏదైనా డిక్కే ఉంటే ఫిల్ చేయించుకోండి. ఏదైనా ట్రీట్మెంట్, ఎనీథింగ్ ఇన్ ద డెంటిస్ట్రీ ట్రీట్మెంట్ ఉంది. డెంటల్లో ట్రీట్మెంట్ లేదు అనే ఇది లేదు, దేనికైనా ట్రీట్మెంట్ ఉంది. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం చెప్తాను మీకు. ఒక మూవీ కోసం నాకు ఈ లోవర్ టీత్ అంతా పల్వర్స్ కరెక్ట్గా ఉండాలండి, పన్ను మీద పన్ను ఉంది, ఒక పన్ను పైకి ఒక పన్ను కిందకి ఎలా ఉంది అని అంటే సెట్ చేశారు. అప్పుడు ఏం చేశారంటే ఒక పన్ను తీసేయాలన్నారు, ఈ సైడ్ పన్ను ఒకటి తీసేశారు. ఆ గ్యాప్ క్లోజ్ అయ్యే విధానంలో 1 yearలో నాకు కింద ట్రయాంగిల్గా గ్యాప్ వచ్చింది. చాలామంది ఏమన్నారంటే క్యాప్ పెడితే నీకు పర్మనెంట్గా ఉంటుందని కొంతమంది అన్నారు. కొంతమంది ఏమో గ్యాప్ ఫిల్లర్ పెట్టుకుంటే చాలు, ఏదైనా గట్టివి కొరికినప్పుడు పగిలిపోతుందేమో అని భయం ఉంటుంది తప్ప అదర్వైజ్ నువ్వు లాంగ్ రన్లో బాగానే ఉంటుంది అని. అంటే నాకేమనిపించిందంటే ఆ పన్ను తీసేటప్పుడు ఈ 2 పళ్ళు తీసేసిన పన్ను పక్క పన్ను ఇది దగ్గరికి వచ్చినప్పుడు కింద ట్రయాంగిల్ గ్యాప్ వస్తుందని వీళ్ళకి తెలియదా, తెలిసినా చెప్పలేదా, ఇది ఏంటనేది నాకు అర్థం కాలేదు. యాక్చువల్గా మీకు క్రౌడింగ్ ఉందా? క్రౌడింగ్ ఉన్నప్పుడు పన్ను తీసేశారా? అవును. అంటే మీరు హడావిడిగా తీపించుకుని ఉంటారు. యూజువల్గా క్రౌడింగ్ ఉంటే మీ వయసు ఎంత అప్పుడు? ఐ థింక్ 38 years. అండ్ హౌ వాజ్ యువర్ బోన్ దెన్?
బాగానే అంతా బానే ఉందన్నారు మరి. అంతా బాగానే ఉంటే మీరు కరెక్షన్ చేయించుకుని ఉండాల్సింది. అంటే మీకు సినిమా కోసం హడావిడిగా లేదు హడావిడి 1 year దట్టు 1 year ½ time. ఇయర్ దట్టు Then నాకు you should 2 have years gone ముందు for- చెప్పారు మా మూవీ వాళ్ళు. దెన్ మీరు కరెక్షన్ ఆఫ్ టీత్ చేయించుకుంటే అయిపోయేది తీయకుండా. ఏం చేస్తారు అప్పుడు? అప్లయన్సెస్ ఆర్థో ట్రీట్మెంట్ ఇస్తాం, బ్రేసెస్ వేసి కరెక్షన్ ఆఫ్ టీత్ అన్ని జరిపి టీత్ అట్లా. కానీ అప్పుడు మనం జామకాయ లాంటివి కూడా తినలేమని ఏదో విన్నానండి. అంటే జస్ట్ అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ. ఇప్పుడు మీరు జామకాయ తినాలంటే వెనక టీత్తోనే తినాలి. నేను అదే చెప్తున్నా, ముందు పళ్ళతో కొరకొద్దు అని. సో మీరు బ్రేసెస్ వేసుకున్నా నార్మల్గా ఉన్నా కూడా ముందు పళ్ళని మీరు సేవ్ చేసుకోండి, ప్రొటెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు ఎప్పటికీ ప్రాబ్లం రాదు. మీరు ఏదన్నా ముందు పనితో తిందామని కొరుకుదామని ట్రై చేసినప్పుడు ఎడ్జెస్ చిప్ ఆఫ్ అయిపోతాయి. కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దే ఆర్ ఆల్ సింగిల్ రూటెడ్ టీత్. ఒకే ఒక్క రూట్ ఉంటుంది. మనం వెనక్కి వెళ్ళే కొద్దీ 3 రూట్స్ 2 రూట్స్ అట్లుంటాయి. కాబట్టి మనం యాంటీరియర్ టీత్ని సేఫ్గా కాపాడుకుంటే ఏం కాదు. సో మీకు బ్రేసెస్ వేసినంత మాత్రం మీరు జాంకాయ తినాలంటే వెనక పళ్ళతో తినొచ్చు. సో మీరు అన్ని తినొచ్చు, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. రైట్.